హాయ్ అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏంటంటే టోటల్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్ అనమాట. టోటల్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మీకు ఈవెన్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 48 తీసుకుందాం. ఇన్ దిస్ 48 ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 1 2 3 4 6 48. ఈ 6 ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. దెన్ టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చి 6. దీనిలో ఆడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 ఉంది, 3 ఉంది. 1 3 ఆడ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 6, ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ 4 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ చూసాము. ఇప్పుడు నౌ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇక్కడ 12 తీసుకున్నా అండి. 12కి ఫ్యాక్టర్స్ని అంటే 12ని 2 స్క్వేర్ ఇంటూ 3, 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 3 12. 2 స్క్వేర్ని 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇంటూ 3 పవర్ 1ని 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 3 పవర్ 0 ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. 3 పవర్ 1 అంటే 1. టోటల్ వచ్చి 7 ఇంటూ 4 28. అంటే 12కి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అనేది 28 ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 28. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చూసాం, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చూసాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఒకటే తీసుకోండి. సో 2 స్క్వేర్ అనేది కొట్టేస్తాను చూడండి. 2 స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్. సో మనకు కావాల్సింది ఆడ్ ఫ్యాక్టర్ కావాలి. ఆడ్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి 3 పవర్ 1 తీసుకోండి. 3 పవర్ 1ని 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 రాసుకోవచ్చు. 1 ప్లస్ 3 ఈక్వల్ టు 4 ఆన్సర్. అలాగే 128 కూడా మీరు చేసి చూడండి. 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. 7 ఇంటూ 4 ఈ పైన ఉన్న సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇది సమ్ ఇది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చూసాము. అలాగే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే కూడా మీరు ఇక్కడ ఈ ఫార్ములాని యూస్ చేసి చేసుకోండి. టోటల్ మైనస్ ఆడ్ ఈక్వల్ టు ఈవెన్. సో ఆ రెండు యాడ్ చేసిన మైనస్ చేసిన మీకు ఈవెన్ ఆడ్ అనేది ఇక్కడ ఈ ఫార్ములాలో వచ్చేస్తుందండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్ చూసాం, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చూసాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అనమాట. సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ని 12 ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్. ఆడ్ నెంబర్స్ తీసేయండి. ఆడ్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ 2 పవర్ 0 అనేది ఇక్కడ మీకు 1 వస్తుంది కాబట్టి ఆడ్ నెంబర్ తీసేయండి. ఆడ్ నెంబర్ తీసి మిగతా చేసుకుంటే మీకు 24 వస్తుంది. సేమ్ 48 కూడా అదే ఎగ్జాంపుల్లో చేయండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ని ఎలా కనుక్కుంటుంది? దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇది ఫార్ములా. నెంబర్ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ హోల్ టు ది పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. ఇచ్చిన నెంబరు అంటే మీకు సమ్ ఏదైతే సమ్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటాడో ఆ వాల్యూ టు ది పవర్ ఆఫ్ ఆ వాల్యూకి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఆ నెంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ బై 2. ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 12 తీసుకుందాం. 12 తీసుకుంటే 12 హోల్ టు ది పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 6 అండి. 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 12కి చూడండి, 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది, 6 ఫ్యాక్టర్ అవుతుంది, 12 ఫ్యాక్టర్ అవుతుంది. సో 12కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి 6 ఉన్నాయి. ఫార్ములా ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. సో 6/2. 6/2 అంటే 3. 12 టు ది పవర్ ఆఫ్ 3. ఇచ్చిన నెంబర్ 12 కాబట్టి నెంబరు 1728 వస్తుందండి. అయితే ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా కనుక్కోవాలనేది ముందు క్లాసెస్లో నేను చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక
అర్థం కాని వాళ్ళు ఉంటే బ్యాక్కి వెళ్ళి ఈ వీడియో చూడండి. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. ఇక్కడ రాసాను చూడండి. 12n/2 ఫార్ములా 6/2, 12^3. నెక్స్ట్ 250 చూడండి. ఇక్కడ 250 వచ్చేసి 250 × 10గా రాయొచ్చు. సారీ 25 × 10గా రాయొచ్చు. 25 10s వచ్చేసి 250 అవుతుంది. ఇక్కడ 25 × 10ని ఇక్కడ 2 × 5గా రాశాను. సో ఇక్కడ 5ని మనం 5² రాయొచ్చు. 5² రాయొచ్చు. సో ఇక్కడ 5³ × 2 అవుతుంది. 5³ × 2, 5³ × 2 అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ కాబట్టి 4 × 2. ఇక్కడ చూడండి 5³ × 2 ఉంది. 5³ × 2 అంటే ఇక్కడ 5⁻³ ఉంది. ఫ్యాక్టర్స్ కాబట్టి 3 + 1 4 అవుతుంది. 4 × 2 8 అవుతుందండి. ఇక్కడ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. మళ్ళీ 12 తీసుకున్నా. 2² × 3, 3/1 అనమాట. ఈ 2² 2 × 2గా రాసుకున్నాను. 2 × 2గా రాసుకున్నప్పుడు ఇక్కడ 2/1 ఉంటుందండి. ఇక్కడ 2/1 ఉంది, 3/1 ఉంది. సో ఇక్కడ 1 + 1 × 1 + 1 అవుతుంది. 2 × 2 4 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 128. 12చే భాగించబడే ఒకే ఒక కారణాంకం. 128ని మనం 2/7 × 3/0గా రాసుకోవచ్చు. ఇక్కడ నేను 2² × 3/0 తీసుకున్నాను. 3/0 × 3/0. ఇక్కడ 2² × 2/5 తీసుకోవచ్చండి. 2/5 ఇది 2/5 × 3/0. ఇప్పుడు ఈ 3/0 ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు లేదంటే ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ 12చే భాగించబడే కారణాంకాలు అన్నాడు. 12చే భాగించబడే కారణాంకం కానీ ఇప్పుడు సపోజ్ 128 ఇచ్చాడు మనకి. ఈ 128ని మనం 2/7 × 3/0గా రాసుకున్నాం. 3/0 అంటే ఇక్కడ 2/7 × 3/0. సో 2² × 3, 2² × 3 అంటే 12. మనకి 12 కావాలి కాబట్టి 12 అంటే 2² × 3 అంటే 4 × 3, 4 3s are 12. అలా రాసుకుంటే మిగిలిన వాల్యూ ఇక్కడ రాసి హోల్ పవర్ రాయండి. హోల్ పవర్ రాసినప్పుడు ఇక్కడ మనకి 12 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 3/0 కాబట్టి 3/0 × 1 అవుతుందండి ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. 48 తీసుకుందాం. 2/4 × 3/1. 2/4ని 2² రాసుకున్నాను. ఇక్కడ ఏంటంటే విచ్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ 2² ఉంది. 2² పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1 3 అవుతుంది. అలాగే 150. 6 × 25 రాయండి. 25ని 5 × 5 6 వచ్చేసి 2 × 3 రాస్తే ఇక్కడ 5² హోల్ పవర్ 1 ఇది వస్తుంది. 5² మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. స్క్వేర్ ప్లేస్ 1 ఉంది. టు ది పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ 60 తీసుకుంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. క్యూబ్ ఫ్యాక్టర్స్ అంటే హోల్ పవర్ 3 ఉండాలి. 4 × 15గా రాశాను. 60ని 15ని 3 × 5గా రాసుకుంటే 2 × 2 × 3 × 5. ఇక్కడ మనకి క్యూబ్ వాల్యూ అనేది లేదు. ఇక్కడ 2² వస్తుంది. 2² అనేది క్యూబ్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ 420 తీసుకోండి. 420ని ఈ విధంగా రాసుకోండి. 2 × 3 × 7 × 2 × 5. ఇక్కడ 2² ఉంది. హోల్ పవర్ 1 ఉన్నట్టు × 3 × 5 × 7. ఇక్కడ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ పైన 1 ఉంది. సో 1 + 1 2. క్యూబ్స్ వచ్చేసి ఇందులో లేవు కాబట్టి 0 అనమాట. నెక్స్ట్ ఇది ఒక ఫార్ములా అండి. ఫార్ములా చూడండి. a/m × b/n × c/0 = m + 1 × n + 1 × 0 + 1 అంటే ఇక్కడ a/m × b/n × c/0 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ వాల్యూ అయితే ఉందో ఫ్యాక్టర్స్ అనమాట. m + 1 n × n + 1 × 0 + 1గా రాసుకుంటాము. ఇక్కడ కింద ఒక క్వశ్చన్ ఉంది చూడండి. విచ్ ఆఫ్ ద ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకి 4 అనేది ఆన్సర్ అవుతుందండి. 2² అనేది 4 అంటే 2² కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. 8 అనేది క్యూబ్కి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అట్లనే ఇక్కడ 12 అలానే 18 ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. 96ని 16 × 6గా రాసుకున్నాను. 16ని 4² 6ని 2 × 3గా రాశాను.
4 స్క్వేర్ అన్న 2 పవర్ 4 అన్న ఒకటేనండి. ఇక్కడ 2 పవర్ 4 ఉంది, 2 పవర్ 1 ఉంది. సో 2 పవర్ 5 ఇంటూ 3గా తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఆ స్క్వేర్ వాల్యూ కోసం 2 స్క్వేర్ అనేది 2 టైమ్స్ కింద రాసుకున్నాను. 2 పవర్ 5ని 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2గా రాసుకుంటే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ 2 ఇంటూ 3. సో 2 స్క్వేర్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ 2 ఉంది కాబట్టి 2 + 1 3 అవుతుంది. అలాగే 2 పవర్ 5 ఇంటూ 3ని ఇక్కడ క్యూబ్ కింద రాసుకుంటే 2 ఈ 2 పవర్ 5ని 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ రాసుకుంటే 2 క్యూబ్ ఇంటూ హోల్ పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి కాబట్టి క్యూబ్ హోల్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 + 1 2 అవుతుంది. అలాగే 128. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 12. 12తో డివిజిబుల్ అయ్యేది 12 అంటే 12తో డివిజిబుల్ అయ్యేది కావాలి. 2 పవర్ 7 0. నో ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 12. ఇది ఆల్రెడీ పైన చేసాం సమ్, సేమ్ అదే, అందుకే డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది ఫార్ములా a పవర్ m ఇంటూ b పవర్ n, ఇది కూడా ఆల్రెడీ చెప్పాను. m + n + x. టోటల్ వచ్చేసి m + 1 ఇంటూ n + 1 ఇంటూ x + 1. ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అంటే ఇక్కడ నీకు సపోజ్ 2 స్క్వేర్ 3 పవర్ 1 ఉంది. ఆడ్ అంటే 3 అవుతుంది కాబట్టి 3 + 1 + 1 2 అవుతుంది. ఈవెన్ వచ్చేసి టోటల్ మైనస్ ఆడ్, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ సమ్ అంటే ఇట్లా తీసుకోండి. అంటే సపోజ్ ఒక వాల్యూ ఉన్నప్పుడు 2 స్క్వేర్ ఉంది, 3 పవర్ 1 ఉంది. 2 స్క్వేర్ 3 పవర్ 1, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 2 స్క్వేర్ని మనం ఎలా రాసుకోవాలి, 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్గా రాసుకోండి. 3 పవర్ 1 అప్పుడు 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1. సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ అంటే ఇందులో ఉన్న ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ అంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి, ఫార్ములాస్ అనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ ఉన్నప్పుడు ఇక్కడ 2 తీసుకోవాలండి. ఇక్కడ 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 కూడా తీసుకోవాలి. సమ్ ఆఫ్ ఆడ్ అన్నప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకోవాలి, అసలు ఓన్లీ 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 తీసుకుని సరిపోతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఆల్రెడీ చెప్పాను ఫార్ములా. n టు ది అంటే నెంబర్ హోల్ టు ది పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. ఇది కూడా ఫార్ములా. విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. డివిజిబుల్ బై 2 అన్నప్పుడు 2 ఇంటూ 2 పవర్ 1. ఇక్కడ డివిజిబుల్ బై 2 అన్నప్పుడు హోల్ పవర్ 1 + 1 ఇంటూ 1 అవుతుంది. విచ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ 1 అనమాట. హోల్ స్క్వేర్లో ఉన్నది 1 కాబట్టి 1 + 1 2 అవుతుంది. విచ్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇక్కడ లేవండి, 0 అవుతుంది ఆన్సరు. అది స్క్వేర్ సింగిల్ ఉంది కాబట్టి. ఇదొకసారి చూడండి, ఇదొక ఫార్ములా. సపోజ్ 7ని 2తో డివిజిబుల్ చేస్తే 7/2. సపోజ్ 7/2. 7ని 2తో డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ చేస్తే 2 3s 6 అవుతుందండి. 2 3s 6. రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. 2 3s 6 అవుతుంది. సో 7 నుంచి 6 తీసేస్తే 1 అవుతుంది. ఈ 2ని మనం డివైజర్ అంటామండి, తెలుగులో విభాజకము. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ని భాగఫలం అని తెలుగులో అంటాము. ఈ 3 ఉంది. మనం ఏ వాల్యూ అయితే తీసుకున్నామో ఈ 7ని మనం డివిడెంట్ అంటాం. ఏ వాల్యూ అయితే ఉందో డివిడెంట్ 7/2. 7 అనేది డివిడెంట్. డివైజర్ వచ్చేసి 2 అవుతుందండి. మీరు ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తారో ఆ నెంబర్ వచ్చేసి కోఎఫిషియంట్ అవుతుంది. మీరు సమ్ చేసిన తర్వాత 7 - 6 ఏ వాల్యూ అయితే వస్తుందో అది కోఎఫిషియంట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, ఈక్వల్ టు డివిడెండ్ వస్తుందండి. అంటే మళ్ళీ 7 వస్తుందన్నమాట. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఇక్కడ చూడండి, కింద రాశాను, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ డివిడెంట్, లేదా విభాజకము ప్లస్ భాగఫలము ఇంటూ అండి. ఇక్కడ ఇంటూ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం ఈక్వల్ విభాజ్యం అవుతుంది. అండ్ ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ 3/2 ఉంది కదా, ఇక్కడ రాసాను చూడండి, 3/2 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు, రిమైండర్ 1 ఉంటుందన్నమాట. అట్లానే ఇక్కడ కూడా 4/2 అనేది ఇక్కడ పర్ఫెక్ట్ డివిజిబుల్ అండి. 2 అనేది ఇక్కడ పర్ఫెక్ట్ డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, 19/9. 2 9s వచ్చేసి 18 అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ అనేది 1 ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిమైండర్ ఈ ఏదైతే నెంబర్ని మనం డివిజిబుల్ చేస్తున్నామో అది డివిడెంట్ అవుతుంది. ఆ కింద నెంబర్ డివైజర్తో మనం దాన్ని డివైడ్ చేస్తాం అనమాట.
ఆ రిమైండర్ కోఎఫిషియంట్ తర్వాత రిమైండర్ వస్తుందండి. ఓకే అండి.